వార్డులో కొత్తగా చేరిన పేషెంట్ కి మళ్ళా ఫిట్స్ వస్తున్నాయి. మీరు త్వరగా రండి. పద. జ్యోతి, జ్యోతి, డాక్టర్. జ్యోతి, జ్యోతి కనిపించట్లేదు. నువ్వు వెళ్ళి డాక్టర్ మధుకు ఫోన్ చేయి. అలాగే పోలీస్ స్టేషన్ కూడా ఫోన్ చేయి. అలాగే. నువ్వా రామం? రాముణ్ణి కాదురా, నీ పాలిట పరశురాముణ్ణి. నీకు తూర్పాల రాసిచ్చేస్తా. అది ఎప్పుడో సీలింగ్ లో పోయిందిగా. జ్యోతి లాంటి అమాయకత్తులకు అన్యాయం చేస్తావా? జ్యోతి రామ్మా. సీటీ చింపుతానే తీసుకెళ్ళడానికి. ఇన్స్పెక్టర్, ఇతనే రౌడీని తీసుకొచ్చి మా పేషెంట్ కిడ్నాప్ చేయాలని ప్రయత్నం చేసింది. ప్లీజ్ అరెస్ట్. ఒరే రాముడు, మొత్తానికి నా సీటీ చింపేసి మొనగాడిని అనిపించుకున్నావురా. ఇదే ఆఖరిది కాదు, మళ్ళీ జన్మ ఉంటది. ఆ జన్మలోనే నా జ్యోతిని నేను. ఏటయ్యా ఈ ఆలస్యం? ఊరంతా వచ్చి భాగవతం చూడాలా? నడండి. అమ్మా జ్యోతి, ఏమిటమ్మా అలా చూస్తున్నా? నేనమ్మా నీ అన్నయ్యని. ఆమెకి ఇంకా గతం జ్ఞాపకం రావటం లేదు. ఈ స్థితిలో ఆమెను ఇక్కడి నుంచి కదిలించడం అంత మంచిది కాదు. అలాగే డాక్టర్ గారు, నా చెల్లాయిని ఇక్కడే ఉంచి నయం చేయండి. పువ్వుల గోదావరి తల్లిలా నిండుగా కిలకిలా నవ్వే నా చెల్లిని ఎలా చూడలేకపోతున్నాను డాక్టర్. ప్రాణాలు ఫలంగా పెట్టైనా సరే డబ్బు సంపాదిస్తాను. డబ్బు కోసం వెనకాడకండి. ఈ లోకంలో నాకు చెల్లి తత్వం మరి ఇంకెవరూ లేరు డాక్టర్ గారు. బాధపడకండి, షీ విల్ బి ఆల్ రైట్. నాకు ఈ ఊరి నుంచి ట్రాన్స్ఫర్ అయింది. అయినా ఇక్కడ డాక్టర్లు ఆమెను జాగ్రత్తగా చూసుకుంటారు. డాక్టర్, మీరేమనుకోకపోతే జ్యోతిని మీ వెంట తీసుకెళ్తే బాగుంటుందని. అవును డాక్టర్ గారు, నా అభిప్రాయం. ఓకే, అలాగే. నాకు ట్రాన్స్ఫర్ అయింది మా అక్కగారు ఊరే గనక ఆమె కూడా జ్యోతిని తన కన్నబిడ్డలా చూసుకుంటుంది. అలాగే నేను మీతో పాటు వస్తాను. అక్కడే ఉండి ఏదో పని చూసుకుంటాను. అలాగే. అక్క, అక్క. రా తమ్ముడు రా. ఈవిడేనక్క జ్యోతి. రామ్మా రా. తమ్ముడు నీ గురించి అంతా రాశాడు. ఈ ఇల్లు నీదే అనుకోమ్మా. ఏమిటమ్మా అలా చూస్తున్నా? అమ్మా జ్యోతి, ఆమెను డిస్టర్బ్ చేయదక్క. ఆమె ఏం చేస్తుందో గమనిద్దాం. ఏదో క్లూ దొరకొచ్చు. పుత్తడి బొమ్మలా ఉన్న ఈ అమ్మాయికి ఈ అవకరం ఏమిటో. ఆ దేవుడికి ఏదో ఒక కొరత పెట్టడం ఇష్టం లాగుంది. జ్యోతి, నీకేమైనా గుర్తొస్తుందా? ఇంతకుముందు పెయింటింగ్స్ వేసేవారేమో, గుర్తెచ్చుకోండి. పెయింటింగ్సా అంటే బొమ్మలు? ఎస్, మీకు బొమ్మలు వేయడం వచ్చు. ఇంతకుముందు మీరు ఎన్నో అందమైన బొమ్మలు గీశారు. అందులో ఏ ఒక్క బొమ్మలైనా గుర్తెచ్చుకోండి ప్లీజ్. లేదు, నా జ్ఞాపకం లేదు. నాకే గుర్తు రావడం లేదు. ఆశా,
ఇన్నాళ్ళు ఎంతో తెలివిగా నన్ను మోసం చేశావు. ఇవాళ పట్టుబడిపోయావు. ఏమిటండి, ఏ విషయంలో పట్టుపడ్డాను? పెళ్లి కాకముందు ఎన్నో అందమైన బొమ్మలు గీసావు. ఆ రోజు సగంలో ఆపేసిన ఈ బొమ్మని అప్పటి నుంచి ఇలాగే ఉంచేశావు. ఈ బొమ్మని ఎప్పుడు పూర్తి చేయాలని నీ ఉద్దేశం? ఇదా, నేను ఇంకేమిటోనని బెదిరిపోయానండి. ఈ బొమ్మని వెంటనే పూర్తి చేయాలి. నీకు కావాల్సిన రంగులు బ్రష్లు అన్ని ఇప్పుడే కొనుక్కొస్తాను. ఎందుకు ఇది? బొమ్మ వేయడానికి. మీరు ఇదివరలో వేసిన బొమ్మైనా సరే, లేదా మీకు గుర్తుండిపోయిన ఏ మనిషినైనా, ఏ దృశ్యాన్నైనా మీకు గుర్తున్నంత వరకు వేయండి. నాకేం గుర్తు రావడం లేదు. నేనేం గీయలేను. గీయగలరు, ప్రయత్నించండి. ఏమండి, ఏమిటండి నాకు ఈ పరీక్ష? ఎందుకండి నన్ను ఇంత బలవంతం చేస్తున్నారు? అదిగా దశ, పరిపూర్ణమైన సంతోషం ఆనందం నిండి ఉన్న మన ఇంట్లో ఏది అసంపూర్తిగా మిగిలిపోకూడదు. పూర్తి ఆశ, ప్లీజ్ ఆశ, పూర్తి ఆశ, దీన్ని పూర్తి ఆశ. నేనేం వేయలేను. నాకు చీకటి తప్ప ఇంకేం గుర్తు లేదు. బాగా గుర్తు చేసుకోండి. ఆ కారు చీకటి వెనుకనే మిణుకు మిణుకుమంటూ ఎక్కడో ఓ కాంతిపుంజం ఉండకపోదు. ఆ వెలుగు రేఖ మీ జీవితానికి వెలుగునివ్వగలదు. గుర్తు చేసుకోండి ప్లీజ్. లేదు, నాకు గుర్తు లేదు. నాకేం గుర్తు రావడం లేదు. ఆశా, ఏమిటిది? నా వల్ల కాదు, నా చేత కాదు. నన్ను మన్నించండి. నమస్కారం డాక్టర్ బాబు. నమస్కారం. ఏ రాము, నీ ఆటో రిక్షా ప్రొఫెషన్ ఎలా ఉంది? బాగానే ఉందండి. చెల్లై కోసం లోపలుంది. అమ్మా జ్యోతి, ఎలా ఉందమ్మా ఇప్పుడు? నీకోసం పళ్ళు తెచ్చానమ్మా. ఇంకా నేను గుర్తుకు రాలేదా అమ్మా? ఎప్పుడు అన్నా అన్నా అని తీయగా పిలిచేదనివి. పాపం, ఆ పిల్లని వాళ్ళ అన్నయ్యని చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతోంది మధు. నిజమేక్క, ఎన్ని విధాల ప్రయత్నం చేసినా జ్యోతి గత స్మృతులు గుర్తుకు రావటం లేదు. ఓ విషయం చెప్పనా మధు? ఏంటక్క? కొందరి జీవితాల్లో పెళ్లి ఊహించలేని మార్పు తెస్తుందంటారు. అంటే ఏమిటి నువ్వు అనేది? ఎందుకు? జ్యోతికి పెళ్ళైతే మళ్ళీ మామూలు మనిషి అవుతుందని నా నమ్మకం. ఈ స్థితిలో ఆమెను ఎవరు పెళ్లి చేసుకుంటారు? నువ్వు. అక్క, అవును మధు, మీరిద్దరూ పక్క పక్కనే నుంచుంటే చూడ ముచ్చటైన జంటగా కనిపిస్తారు నాకు. ఆలోచించు మధు. వృత్తికి అంకితమైన డాక్టర్ పేషెంట్ గురించి ఆ విధంగా ఊహించలేడక్క. వాడిపోయిన తీగకు ఆధారం చూపించి పాదు చేసి నీరు పోయడం తప్పంటావా? నువ్వేమైనా చెప్పు. జ్యోతి ఉన్న ఈ స్థితిలో ఆమె ఇష్టాయిష్టాలు తెలుసుకోకుండా ఆమె గురించి మనం ఇలా మాట్లాడుకోవడం మంచిది కదక్క. డాక్టర్ గారు మీరా? రాము కాదు? అవును సార్, మనని ఊరికి ఆటో వేయడం మొదలెట్టాను. అలాగా, నిన్ను చూసి 4-5 సంవత్సరాలు లేదు, అందుకే అనుమానం పట్టలేకపోయాను. పద, మన ఇంటికి వెళ్ళి. అలాగే పదండి. అలాగా, నా పెళ్ళప్పుడు నీ శుభ్రాకి పంపించాను. నువ్వు ఊళ్ళో లేవని తిరిగి వచ్చి. ఇడిగో వీడే నా సుపుత్రుడు బాబు. ఇడిగో ఆటో అంకుల్. ఆటో ఎక్కుతావా? ఆటో ఎక్కుతాడట. వెళ్ళెక్క.
ఆట కొడతావా? మోగించాలి మోగించాలి మోగించాలి. వద్దు.